సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయ్యప్ప స్వామి గ్రామోత్సవ సందర్భమున మదనపల్లి నడివీధుల్లో ఒక్కసారిగా ఊరేగింపు చేస్తూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కలిసి ఐక్యతతో చాటుకుంటూ ముందుకు నడుస్తూ మన మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలను చాటుతూ మనమందరము కలిసి నడుస్తున్న సందర్భమున ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ సేవలు ఎల్లప్పుడూ జీవితాంతం ప్రతి ఒక్కరికి అది గుర్తుంటాయి. అదే కాకుండా అయ్యప్ప స్వామి ఆలయానికి ఉత్సవ కమిటీ ఇంత బాగా చేపట్టిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ పనితీరు ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి మరొకసారి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అంకితం చేసిన చరిత్ర ఈ ఉత్సవ కమిటీది. ఇంకా బాగా మీరు పూజలు చేయించాలా, ఇంకా భక్తులు చాలా మంది రావాలా. ఒక్క రోజుకి ఇప్పుడు 1000 నుంచి 1500 మంది అక్కడ తెల్లవారి కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ పూజలు చేస్తూ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 5000 మంది ప్రతిరోజు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీకి కోరుతున్నాను. రేపు శాసనసభ్యుడిగా నా నుంచి ఏం అవసరం ఉన్నా నేను మీలో ఒక్కడిగా ఉండాలని చెప్పి సభాముఖంగా మాటిస్తూ మనమందరం కలిసి భారతదేశ ఐక్యతకు దేశ విలువల కోసం మనమందరం కలిసి మిగించి నడవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ శరణమయ్యప్ప అందరూ కలిసి నడవాలని. ఈ రోజు మదనపల్లి ప్రజలందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్క మన అయినటువంటి మహానాయకుడు ఇప్పుడు మనలో ఉంటూ ఎమ్మెల్యే అనే హోదాను పక్కన పెట్టి మనలో ఒక్కడిగా ఉంటూ మన కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఏ కార్యక్రమం జరిగినా నేను ఉన్నానంటూ మన వద్దకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన సీతమ్మ ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ తరఫున అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున సౌజన్యంగా కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే చక్కగా ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన సహాయ సహకారాలు ఉంటే ఏ కార్యక్రమం అయినా గట్టిగా చేస్తారని మనస్ఫూర్తిగా మనందరి తరఫున హామీ ఇస్తూ మీ కోరిక మేరకు 5000 కాకపోతే 10,000 మంది కానీ వచ్చి ఆలయంలో పూజలు చేసుకుని అన్నదాన కార్యక్రమాలు, భజనలు, హోమాలు అన్ని జరిగేట్టుగా చూసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, గురుస్వాములకు, అయ్యప్ప స్వామి భక్తులకు, అయ్యప్ప స్వామి కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి 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 శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వాములకి ఈ రోజు పండుగ. హిందూ కుటుంబ సభ్యులకి అందరికీ ఈ రోజు పెద్ద పండుగ. ఈ రోజు ఈ సనాతన ధర్మాన్ని, ఈ హిందూ ధర్మాన్ని మన అయ్యప్ప స్వాములు, హిందూ మతస్థులు అందరూ చేరికి కాపాడుతున్నారు. అదేవిధంగా ఈ విధంగా జరుగుతున్న రామోత్సవంలో ప్రతి ఒక్క భక్తుడు చేరి ఈ విధంగా అయ్యప్ప స్వామిని ఊరేగిస్తూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుతున్నాము. అదేవిధంగా ఇది ఎల్లప్పుడూ తిరగాలము జరగాలని, అదేవిధంగా మన అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారని, ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళ మనం కాపాడుకుంటూ పూజలు భజనలు చేస్తూ ఈ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని మరొకసారి మన మదనపల్లిలో అయ్యప్ప స్వామి అందరి తరఫున, హిందూ అందరి తరఫున ఒకేసారి ధన్యవాదాలు. స్వామి 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 ఈరోజు మదనపల్లి బాల అయ్యప్ప స్వామి గ్రామోత్సవం తరపున ఎంతో ఆనందంగా ఊరు వీధి తిరుగుతూ ఆ అయ్యప్ప స్వామి ఎంతో ఆనందంగా ఈరోజు ఊరేగింపు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు ఉండాలని అందరికీ స్వామి శరణం, స్వామి శరణం. ఇవాళ మదనపల్లిలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క గ్రామోత్సవం
అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేవరెద్దు, కేరళ వాద్యాలు మరియు అయ్యప్ప స్వామి సంకీర్తన, నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి, అయ్యప్ప భక్తునికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మదనపల్లి అయ్యప్ప దేవస్థానం నుంచి గ్రామోత్సవంతో ప్రారంభించి అయ్యప్ప ఊరేగింపు అంగరంగ వైభవంగా జరపబడింది. అన్ని డిపార్ట్మెంట్ వారు మరియు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన చెక్కభజనలు, కేరళ వాయిద్యాలు మరియు దేవరెద్దులు అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఘనంగా గ్రామోత్సవం నిర్వహించబడింది. దీనికి పట్టణ ప్రజలు, పుర ప్రజలు కూడా సహకరించారు. హిందువులంతా ఇలాగే ప్రతి నిత్యము ఒకటయ్యి ఇలాంటి కార్యక్రమాన్ని మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్క భక్తునికి, అయ్యప్ప భక్తులందరికీ కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. మదనపల్లిలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ప్రతి ఒక్కరు హిందువులందరూ ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు, మదనపల్లి ప్రజలందరికీ సౌజన్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది ఏమంటే, నేడు అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర యొక్క ఊరేగింపు మన హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారము అత్యద్భుతంగా జరుగుతుంది. కోలాటాలు, చెక్కభజనలు, దేవర ఎత్తు మరియు బల్లారి డ్రమ్స్ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే షాజహాన్ వారి సంపూర్ణమైన సహాయ సహకారాలతో మన గురుస్వాములు, పూజారులు, స్వామి మాలాధారణలు, పుర ప్రజలు, దాతల యొక్క సంపూర్ణ సహకారాలతో అత్యద్భుతంగా విజయమైనందుకు ప్రతి ఒక్క భక్తులకి, ప్రజలకు, దాతలందరికీ అయ్యప్ప స్వామి ఆలయం తరపున, అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ తరపున సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తే స్వామి వారి సేవ చేస్తూ స్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా ప్రతి ఒక్క భక్తునికి స్వామి వారి సేవ అందే రకంగా చేస్తామని మదనపల్లి అయ్యప్ప భక్తాదుల తరపున, అయ్యప్ప సంఘం తరపున, అయ్యప్ప ఉత్సవ కమిటీ తరపున సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.